హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇవాళ అయితే పోర్ట్ల బ్యాగ్ మీకు చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. 10 ఇంచెస్ స్క్వేర్ పీస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపించిన విధంగా 2 పీసెస్ ఒరిజినల్, 2 పీసెస్ లైనింగ్ అనమాట ఫ్రెండ్స్. చేసుకొని ఇలా షేప్లో కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకున్నాక పై వైపు కుట్టేసి తిప్పేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా తిప్పేస్తానో అట్లా కుట్టేసి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా తిప్పేసి కుట్టు వేయాలి ఫ్రెండ్స్. కుట్టు వేసాక చూడండి ఫ్రెండ్స్, ఎలా తిప్పి వేసి కుట్టు వేసాను. చూడండి కుట్టేసేసాక ఆ లైనింగ్ని ఈ రెండింటిని ఇట్లా విడివిడిగా పెట్టుకొని ఇట్లా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ గ్యాప్ ఉంచుకోవాలి, ఎందుకంటే డోరీ పెట్టుకోవాలంటే పోట్ల బ్యాగ్కి. ఇది ఓపెన్ ఎందుకంటే ఇట్లా లైనింగ్ తిప్పేసినాక ఇవి ఉల్టా తీసి ఏ కుట్లు కనపడకుండా ఉండడానికి ఫ్రెండ్స్. చూడండి ఇలా కుట్టు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కుట్టేసేసుకున్నాక తిప్పేసాక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి తిప్పినాక ఇది చూడండి సైడ్ మనం గ్యాప్ ఇచ్చాం కదా కుట్టు వేయకుండా, దానికి ఇట్లా హోల్ వస్తుంది అనమాట. ఈ హోల్లో నుంచి థ్రెడ్స్ గుంజేసేయాలి. కావాలంటే లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చుట్టూ నేను ఇది ఆల్రెడీ బెనారస్ టైప్ ఉంది, జెరీ ఉంది, లేస్ యాడ్ చేయలేదు. ప్లెయిన్ క్లాత్కి అయితే లేస్ యాడ్ చేయొచ్చు. ఇక లైనింగ్ కూడా సేమ్ వేసుకోవచ్చు, కానీ ఇంట్లో ఉన్నది ఎందుకు వేస్ట్ వాటితో చేద్దాం అన్నట్టు చేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇట్లా దారం ఎక్కించేసుకొని అటు ఇటు ఎక్కించేసుకొని ఇట్లా టాసిల్స్ చేసుకోవాలి. టాసిల్స్ కూడా డిజైన్స్ వేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుందని ఇలా చేశాను. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.